హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. 2019లో వైఎస్ఆర్సీపీకి విజయాన్ని అందించిన మచిలీపట్నం 2024లో మాత్రం కథ పూర్తిగా మారిపోయింది. టీడీపీకి ఏకంగా 50,000కు పైగా మెజార్టీ సాధించింది. అసలు 5 ఏళ్లలో ఇంత భారీ మార్పు ఎలా వచ్చింది? మరి 2029లో మచిలీపట్నం ఎవరి వైపు నిలుస్తుంది? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. బందరుగా ప్రసిద్ధి చెందిన మచిలీపట్నం కృష్ణా జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గం. చారిత్రక వాణిజ్య కేంద్రం, సముద్ర తీరం, మత్స్యకార గ్రామాలు, చేనేత రంగం, చిన్న వ్యాపారాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇక్కడ పట్టణ ఓటర్లతో పాటు బీసీలు, మత్స్యకారులు, ఎస్సీలు, కాపు, తెలగ వర్గాలు, ముస్లిం ఓటర్లు ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేస్తారు. అయితే మచిలీపట్నం రాజకీయ కథను పూర్తిగా మార్చిన మలుపు 2024లో వచ్చింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య గారు అలియాస్ పేర్ని నాని గారు 66,141 ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గారికి 60,290 ఓట్లు వచ్చాయి. దీంతో పేర్ని నాని గారు 5,851 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ సంక్షేమ హామీలు, పేర్ని నాని గారి వ్యక్తిగత ప్రభావం, బీసీ, మత్స్యకార, ఎస్సీ వర్గాల మద్దతు ఆ పార్టీ విజయానికి తోడ్పడ్డాయి. కానీ 5 ఏళ్ల తర్వాత ఓటర్ల తీర్పు పూర్తిగా మారిపోయింది. 2024లో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు 1,05,044 ఓట్లు సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు గారికి 54,802 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఫలితం కొల్లు రవీంద్ర గారికి 50,242 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. అంటే 2019 నుంచి 2024 మధ్య దాదాపు 56,000 ఓట్ల మార్జిన్ స్వింగ్ నమోదైంది. కూటమి ఓట్ల సమీకరణ, ప్రభుత్వ వ్యతిరేకత, పట్టణ ఓటర్ల మార్పు, బీసీ వర్గాల్లో టీడీపీకి పెరిగిన మద్దతు, మత్స్యకార ప్రాంతాల్లో పెరిగిన ఓటు వాటా ఈ భారీ విజయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. టీడీపీ వైపు ప్రస్తుత ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర గారు ప్రధాన నాయకునిగా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, బలమైన క్యాడర్, నియోజకవర్గ స్థాయి పరిచయాలు ఆయనకి అనుకూల అంశాలు. వైఎస్ఆర్సీపీ వైపు మాజీ మంత్రి పేర్ని నాని గారు ఇప్పటికీ ప్రధాన రాజకీయ శక్తి. పేర్ని కిట్టు గారితో పాటు పేర్ని కుటుంబానికి చెందిన కొన్ని ప్రాంతాల్లో వ్యక్తిగత మద్దతు, కార్యకర్తల బలం ఉన్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. రెండు పార్టీల ప్రస్తుత బలాలేంటి? 2024 భారీ మెజార్టీ, కూటమి ఓట్ల బదిలీ, బలమైన బూత్ నెట్వర్క్, పట్టణ బీసీ ఓటర్ల మద్దతు టీడీపీకి ప్రధాన బలాలు. మచిలీపట్నం పోర్టు, షిప్పింగ్ హార్బర్, రోడ్లు, డ్రైనేజ్ వంటి అభివృద్ధి పనుల్లో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తే టీడీపీ మరింత బలపడవచ్చు. అయితే భారీ విజయం కారణంగా ప్రజల అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అభివృద్ధి పనులు ఆలస్యమైతే, మత్స్యకార సమస్యలు పరిష్కారం కాకపోతే స్థానిక నాయకుల మధ్య విభేదాలు పెరిగే అసంతృప్తి ఏర్పడవచ్చు. పేర్ని నాని గారి రాజకీయ అనుభవం, కొన్ని తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న పట్టు, సంక్షేమ లబ్ధిదారులు, ఎస్సీ, ముస్లిం వర్గాల్లో కొనసాగుతున్న మద్దతు వైఎస్ఆర్సీపీకి బలాలు. ప్రతిపక్షంగా స్థానిక సమస్యలను బలంగా ప్రస్తావించే అవకాశం కూడా ఆ పార్టీకి ఉంది. కానీ 2024 భారీ ఓటమి నుంచి కార్యకర్తలను తిరిగి సమీకరించడం పెద్ద సవాలు. పట్టణ బీసీ, మత్స్యకార ఓటర్లను తిరిగి ఆకర్షించడంతో పాటు బూత్ స్థాయి వ్యవస్థను పునర్నిర్మించాలి. మచిలీపట్నం పోర్టు పురోగతి, షిప్పింగ్ హార్బర్ అభివృద్ధి, మత్స్యకార సంక్షేమం, తీర ప్రాంత రక్షణ, పట్టణ రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, యువతకు ఉపాధి, చేనేత, చిన్న వ్యాపారాలకు మద్దతు, వీటితో పాటు అభ్యర్థుల ఎంపిక, ఎమ్మెల్యే పనితీరు, కూటమి కొనసాగింపు ఇవన్నీ ఎన్నికల సమయానికి రాష్ట్ర రాజకీయ పరిస్థితి 2029 ఫలితాలను నిర్ణయిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మచిలీపట్నంలో టీడీపీ స్పష్టమైన ప్రారంభ ఆధిక్యంలో కనిపిస్తుంది. కానీ 2024లో వచ్చిన 50,000 మెజార్టీ 2029లోనూ అలాగే కొనసాగుతుందని ఇప్పుడే చెప్పలేం. టీడీపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రకటించిన అభివృద్ధిని ప్రజలకు కనిపించేలా చూపించాలి. వైఎస్ఆర్సీపీ తిరిగి పోటీలోకి రావాలంటే పేర్ని కుటుంబ ప్రభావంపైనే ఆధారపడకుండా కొత్త నాయకత్వం, బలమైన బూత్ కమిటీలు, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం అవసరం. ఒక కీలక విషయం ఏంటంటే 2024లో ప్రజలు మార్పు కోసం ఓటు వేస్తుంటే 2029లో వాళ్ళ పనితీరు ఆధారంగా తీర్పు ఇవ్వచ్చు. మరి 2029లో మచిలీపట్నం మరోసారి టీడీపీ వైపే నిలుస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ బలమైన కంబ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.